హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ డాక్టర్ డి బాలకిషన్, ఆయుర్వేద వైద్యరత్న. హలో సార్. హలో, నమస్కారం సార్. చాలా మందికి చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ తిమ్మిర్లు వస్తుంటాయి కదా, అసలు అది ఎందువలన వస్తుంది? దాన్ని తగ్గించడానికి సొల్యూషన్ ఏంటి? ముందుగా మీరు అడిగినట్టుగా ఈ మోకాళ్ళ నొప్పులు అతి చిన్న వయసులో రావడానికి కారణాలు ఎందుకు వస్తాయి? కారణాలు అడుగుతున్నాయి. ఏంటంటే చిన్న వయసులో జస్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోవాలి పిల్లలు. ఫిఫ్త్ ఇయర్ 4th ఇయర్ నుండి వాళ్ళకి మోయలేనంత బరువు పిల్లల పైన వేసేస్తున్నాం. అది కనీసం ఒక 20 సంవత్సరాలుగా జరుగుతుంది. 20-25 ఇయర్స్ నుంచి అదే విధంగా జరుగుతుంది. ఏంటి, పిల్లల వయసు కన్నా మించి భారం వాళ్ళ పైన పెట్టడం జరుగుతుంది. వీప్ పైన ఒక 10 kgs బ్యాగ్, చేతిలో ఒక క్యారియర్, ఇంకో చేతిలో ఇంకో గొడుగు ఏదో అలా. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్తున్నారు. సో ఆ బరువంతా మోయడం వల్ల ఎక్కడ పడుతుంది? ఆ బరువంతాను వెన్నుపూస పైన రెగ్యులేట్ అయ్యి మోకాళ్ళ పైన పడుతుంది. అందువల్ల మధ్య వయసులో, అతి చిన్న వయసులో, ఇది 20 ఇయర్స్ 25 ఇయర్స్ లోపే వాళ్ళకి నొప్పి వచ్చేస్తుంది. మోకాళ్ళ నొప్పులు, కదలలేని పరిస్థితి, కాళ్ళు వాపు లేదా కీళ్ళు అరుగుదల, నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి మామూలుగా మనం చేసుకున్నటువంటి మానవ తప్పిదం అని చెప్పాల్సిందే. ఇప్పుడు అక్కడ చేస్తుంది ఏంటి, టైం బీయింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వస్తుంది అని అర్థం. చిన్న వయసులో రావడానికి కారణాలు అవి మాత్రమే, ఇంకేం. ఇంకొకటి సెకండ్ థింగ్ చూస్తే, పోషక విలువ లేనటువంటి ఆహారం మనం తీసుకుంటున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. చిన్న పిల్లలకి మినిమం ఒక 1 ఇయర్ వరకైనా మదర్ ఫీడ్ ఉండేది. సరే, 1 ఇయర్ ఫీడ్ కొంతమంది ఇచ్చినప్పటికీ అది కాక తర్వాత ఇస్తున్నటువంటి ఆహారంలో బలవర్ధకమైన ఆహారం, పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఎవరు తీసుకోవట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పొచ్చు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అందరు అనుకుంటారు మేము చాలా మంచి ఆహారం తీసుకుంటున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఎవరు పరిశుద్ధమైన, అంటే పరిపూర్ణమైనటువంటి ఆహారం, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవట్లేదు అని చెప్పొచ్చు ఖచ్చితంగా. అతి కష్టంగా 1-1.5 ఇయర్ వరకు ఈ చిన్న పిల్లకి పాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్స్టర్నల్, మామూలుగా న్యాచురల్ కాకుండా ఆర్టిఫిషియల్ ప్యాకెట్ పాలు అవ్వచ్చు, గేదె పాలు అవ్వచ్చు, మేబీ ఏవైనా. ఇప్పుడు ఏమైంది, చిన్నపిల్లలకు పాలు ఇవ్వడం మోమాటమై పాలు తాగించడం లేదు. పిల్లలు ఒకసారి వద్దుపో అంటే వాడు తాగట్లేదు అని వీళ్ళకి పని తప్పుతుందని చెప్పి వాళ్ళకి ఇవ్వట్లేదు. టోటల్గా పాలు తాగడం అవాయిడ్. చాలామంది పిల్లలు పాలు తాగడం లేదు. అయితే ఏంటంటే ఇక్కడ ఎదిగే పిల్లల్లో పిల్లలకి కాల్షియం అవసరం గ్రోత్ కోసం. సో ఎసెన్షియల్ ఫర్ చిల్డ్రన్స్ అండ్ ఎసెన్షియల్ ఫర్ ఓల్డ్ ఏజెస్. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది, వీళ్ళకు రిక్వైర్మెంట్ ఉంటుంది. వీళ్ళకి ఎదగాలి కనుక వీళ్ళకి కాల్షియం, విటమిన్ డి అవసరం. అక్కడ ఖర్చు అయిపోతుంది కనుక వాళ్ళకి అవసరం. ఓల్డ్ ఏజ్లో, చిల్డ్రన్ స్టేజ్లో తప్పకుండా కాల్షియం, విటమిన్ డి అవసరం. ఆ పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం మనం అందివ్వట్లేదు అని చెప్పాలి తప్పనిసరిగా. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, సరైన ఆహారం ఇవ్వట్లేదు. ఎంతసేపు ఏదో సమయానికి సమయాభావం వల్ల ఏ నూడిల్సో లేదా మ్యాగీనో ఏదో ఇవ్వడం జరుగుతుంది. అవేవి ఎప్పుడు అదంతా కూడా విష పదార్థాలు. ఇవి ప్రధాన కారణాలు అని చెప్పొచ్చు. దీనికి సొల్యూషన్ ఏంటి సార్? అంటే ఈ పెయిన్ మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి రాకుండా అని చూసినట్లయితే, క్వశ్చన్లో ఇందాక చెప్పినటువంటి సమస్యలోనే సమాధానం ఉందని చెప్పొచ్చు. ఏంటి అంటే, చిన్నపిల్లలు ఇప్పటికీ అలాగే జరుగుతుంది ఎడ్యుకేషన్లో. ఒకటి, స్కూల్ మాన్పించలేము, చదువులో ఇస్తున్న పుస్తకాలు తీసేయలేము. మరి ఎలా అంటే, మనమే వెళ్ళడం, పేరెంట్స్ కానీ సర్వెంట్ కానీ స్కూల్కి వెళ్ళేసి వాళ్ళ క్లాస్ రూమ్లో బ్యాగ్ పెట్టేసి రావడం అన్యదా శ్రేయస్కరం అని చెప్పచ్చు. పరిష్కారం అదొక్కటే. ఇక ఇంట్లో చూసినట్లయితే మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం, పాలు ప్రొద్దున సాయంత్రం ఇవ్వండి పిల్లలకి. అలాగే మంచి పౌష్టికరమైన ఆహారం, ఆకుకూరలు, పళ్ళు, అలాంటి ఎక్కువ మినరల్స్ ఉన్నటువంటి ఆహారం ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల ఏంటి, పిల్లలకి గ్రోత్ వస్తుంది, మంచి డెవలప్మెంట్స్ వస్తాయి. ఇంతకుముందు చిన్నపిల్లలు సాయంత్రం రాగానే, మేము మా కాలంలో పూర్వకాలంలో రాగానే ఈవినింగ్ పల్లికాయ వేయించి పెట్టేవాళ్ళు, లేదా బొబ్బర్లు వేయించి పెట్టేవాళ్ళు, పచ్చి కంకులు, సీజన్ వైజ్ ఏవి ఉంటే అవి పెట్టేవాళ్ళు, తినేవాళ్ళం అన్ని. దానివల్ల ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చేది. అందుకే ఇప్పుడు ఎప్పుడు చెప్తారు, పూర్వకాలంలో ఈ జబ్బుల్లో మీరు బాగున్నారు అంటే అందుకే ఉన్నాం, కారణం అదనమాట. అందుకే ఇప్పటికి కూడా పిల్లలకు అలవాటు చేయండి. వాళ్ళు ఎందుకు వద్దంటారు? మనం ఏం చెప్తే అది వింటారు, చిన్నపిల్లలు కాబట్టి. ఇప్పుడు ఎంతసేపు ఇక్కడ పేరెంట్స్ కేర్ అనేది ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో మధ్య వయసులో నొప్పి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే ప్రధాన కారణం
పేరెంట్స్. పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. తీసుకుని ఫుడ్లో కూడా మంచి డైరెక్షన్స్, వెల్బీయింగ్, మంచి పొటెన్సీ ఉన్నటువంటి ఆహారం ఇవ్వాలి. మినుములు కానీ, ఇతరత్ర స్ప్రౌట్ పెస్లు, ద్రాక్షలు, అనార్, దానిమ్మ ఇలాంటివి ఎక్కువ ఫ్రూట్స్ ఇస్తూ ఉండాలి. అలాగే తీసుకునే ఆహారంలో కూడా అన్ని రకాల కూరగాయలు ఇవ్వండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అన్ని రకాల వెజిటబుల్స్ పెట్టండి. దానివల్ల ఎక్స్ట్రా లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. అది దానివల్ల పిల్లలు తొందరగా వాళ్ళు సమర్థవంతంగా నొప్పి రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. చిన్న వయసులోనే మోకాళ్ళలో లిక్విడ్ ఫామ్ అవుతుంది. అది దేని వల్ల? అంటే ఏజ్తో సంబంధం లేదా? అది లిగ్మెంట్స్ డిస్ట్రక్షన్స్ అంటాం. కీలు ఇలా అమరినట్టుగా ఇలా ఉంటాయి. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఏదైనా డిస్లొకేషన్ అంటే జరిగిపోవడం, వాడుక భాషలో ఉండి తొలగిపోవడం, లేదా డిస్లొకేషన్ ఆఫ్ జాయింట్స్ కొంత కదిలిపోతాయి. ఏదైనా దెబ్బ తగలడం లేదా డిఫరెంట్ మూమెంట్ ఇలా ఉంటాం. ఇలా సడన్గా మనం అనుకోని మూమెంట్ తిరుగుతాం. అలాంటప్పుడు క్రష్ ద లింగమెంట్స్ అక్కడ క్రష్ అవుతే కొంచెం ఇంటర్నల్గా రప్చర్స్ అయ్యి దెబ్బ తగులుతుంది, పైకి ఏమవడం. అలాంటప్పుడు ఏంటంటే నీరు చేరిపోవడం, మోకాల పక్కన చుట్టుపక్కన నీరు చేరిపోవడం. అక్కడ మోకాల పైన ఒక సంచి ఉంటుంది, లోపల ఒక కవర్, అందులో నీరు ఉంటుంది. అయితే ఎప్పుడైతే రప్చర్ అవుతుందో అది ఎక్కువగా ఊరడం, లీక్ అయి బయట చర్మంలోకి రావడం జరుగుతుంది అనమాట. దాన్ని సైనోవిన్ ఫ్లూయిడ్ అంటాము. అది ఎక్కువ బయటకు రావడం, దానివల్ల అది బయటకు రావడం వల్ల మంటలు ఇవ్వడం, నొప్పి రేవడం, వాపు రావడం ఇవి సంభవిస్తాయి. దానికి ఏజ్తో సంబంధం లేదు. అది మళ్ళీ అతి తక్కువ ఏజ్ అని చెప్పడానికి లేదు, ఎవరికి వస్తుంది అని చెప్పడం లేదు. కేసెస్ మాత్రం అలాంటివి చాలా తక్కువ ఉంటాయి. ఎక్కడో 1,00,000 ఒక్కరు కూడా కనబడరు. అంటే అది వన్స్ వచ్చి ఆ ఫ్లూయిడ్ తీసేసిన తర్వాత మళ్ళీ వస్తే దానికి సొల్యూషన్ పర్మనెంట్ మళ్ళీ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే పర్మనెంట్గా తగ్గడం కోసం మాత్రం ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి మెథడాలజీ ఉంది. ఏంటంటే ఇక్కడ సోంపు ఉంటుంది. మనం భోజనం చేయగానే సోంపు తింటూ ఉంటాం సహజంగా, హోటల్లో కానీ ఇంట్లో కానీ కొత్తగా పెట్టుకుని. అందులో దొడ్డు సోప్, బద్ద సోప్ అని దొరుకుతుంది. దాన్ని ఏంటంటే పేనం పైన వేయించాలి. మెంతులు, ఆవాలు వేయించినట్టు వీటిని కాస్త వేడి చేసేసి దళసరి చాలా పలసగా ఉన్నటువంటి గుడ్డులు పెట్టేసి మోకాలు చుట్టూ కాపుతూ ఉన్నట్లయితే వాపు తగ్గిపోద్ది. వాపు తగ్గే వరకు అలాగే కాపుతూ ఉన్నాం, తప్పనిసరిగా తగ్గిపోతుంది. ఇది సింపుల్ టిప్ అనమాట, చేయవచ్చు. ఎక్కడైతే ఇప్పుడు మనం ఇంతసేపు వీటి గురించి అనుకున్నాం, మరి ఈ గృహ వైద్య చికిత్స విన్నాం, వాపు ఉంటే. అలాగే మరి నొప్పి ఉంటే మరి ఇంకేం చేయొచ్చు? ఇప్పుడు ఏదైతే శస్త్రచికిత్స వరకు వెళ్తున్నాం, మోకాళ్ళు అరుగుదల, కీళ్ళు అరిగిపోయాయి, 3rd స్టేజ్ 4th స్టేజ్ ఉంది, మంటగా ఉన్నాయి, కదలలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, మీరు కూడా విని ఉంటారు కదా. అలాంటప్పుడు మరి ఏం చేయాలి అంటే శస్త్రచికిత్సకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి. శస్త్రచికిత్స చేయించి ఇంప్లాంటేషన్, ఫారిన్ బాడీ, కీలు కొత్తది వేసేస్తారు, సహజంగా జరిగేది అది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 40 ఏళ్ళకు 30 ఏళ్ళకు 40 సంవత్సరాల కీలు మార్చారనుకోండి, ఓకే, చేసినప్పుడు బాగానే ఉంటుంది, ఐ విల్ అగ్రీ. కానీ ఇంప్లాంట్ టైం, దాని యొక్క లైఫ్ టైం ఎంత అంటే 10 to 15 years ఇస్ దేర్. ఆఫ్టర్ 15 years వాట్ కెన్ ఐ డూ? ఏం చేయాలి? లేదు. అందుకని అప్పటి వరకు కొంతకాలం వరకు నెట్టుకురావచ్చు, లేదా పూర్తిగా తగ్గించుకోవచ్చు. శస్త్రచికిత్సకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా పూర్తి స్థాయిలో ఆయుర్వేద వైద్య విధానంలో అద్భుతమైనటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి శస్త్రచికిత్సకు వెళ్లకుండా మోకాళ్ళు అరిగిపోవడం కానీ, రీప్లేస్మెంట్ ఆఫ్ నీస్ కానీ అవసరం లేకుండా ఆయుర్వేద వైద్య పద్ధతుల ద్వారా పూర్తిగా మోకాళ్ళ నొప్పిని నివారించుకోవచ్చు. దానికి కానీ ఇక్కడ మేము చూపిస్తున్నాం చూడండి, ఆర్తో యోగా అని చెప్పేటటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ఉదయం 2, సాయంత్రం 2 చొప్పున భోజనానంతరం వరుసన వేసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ వాపుతో కూడిన నొప్పి, మంటతో కూడిన నొప్పి, సర్జరీకి వెళ్ళాల్సిన వంటి వారికి కూడా అవసరం లేకుండా తగ్గించుకునే అవకాశం ఉంది. క్రమ పద్ధతిలో మా యొక్క అబ్జర్వేషన్లో వాడుతూ వెళ్ళినట్లయితే తప్పకుండా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఇంకా హాస్పిటల్ యొక్క అంటే జనరల్గా ఆపరేషన్ అవసరం లేకుండా ఇతరత్ర వాపుతో కూడినటువంటి వాళ్ళకి, వాపు ఓన్లీ నీరు వచ్చి వాపు వస్తుంది అన్న వాళ్ళకి కూడా ఇందాక చిట్కా ఆ చిట్కా పాటిస్తే తగ్గిపోతుంది. అలాగే ఈ మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులు ఇతరత్ర లేదా మోకాళ్ళ అరుగుదల సర్జరీ లేకుండా దీంతో తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కోర్స్ లాగా 3 నుంచి 4 నెలల పాటు వాడినట్లయితే పూర్తిగా మీ సమస్యలు తీరే అవకాశం ఉంది.
చూసారు కదండి, ప్రతిదీ ఆపరేషన్స్తోనే వెళ్ళాలని ఏం లేదు. ఆయుర్వేదిక్తో కూడా చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చని ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా, దాని ప్రకారం ఫాలో అయిపోండి.